హాయ్ హలో నమస్తే. ఈ వెన్స్డే మనందరికీ టెన్స్ డే. బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుందో అందరికీ తెగ టెన్షన్ పడుతున్నారని తెలిసి నేను వచ్చేసా. ఆ టెన్షన్ కొద్దిగా తగ్గించేందుకు ప్రయత్నం చేస్తాను. నేను మీ నూతన్ నాయుడు, మీ కామన్ మ్యాన్. శ్రీముఖికి అంత సీన్ లేదన్న జాఫర్కు పాలిటిక్స్ తప్ప మరేం తెలియదని తేల్చేసిన మహేష్. అతడు ఆమె ఇంతలో ఈమె. గ్యాస్ కట్, వాటర్ బంద్, బిగ్ బాస్ బిగ్ పనిష్మెంట్. ఇదండి నిన్నటి సీన్స్ తాలూకు సింపుల్ బ్రీఫింగ్. అసలు నిన్నేం జరిగింది, ఈ వారం ఏం జరగబోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రాజుకున్న కలహం కయ్యానికా కాలక్షేపానికా, అసలు ఈ గొడవ స్ట్రాటజిక్కా ప్యాథటిక్కా, వ్యూహమా అనూహ్యమా, హౌస్లో వాటర్ ఆపేయడం, గ్యాస్ నిలిపివేయడం వెనుక స్ట్రాటజీ ఏంటి, సీక్రెట్ ఏంటి, హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చినట్టా లేక పనిలో పెట్టినట్టా, డీప్గా వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫాలో మీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తమన్నా ఇక గేమ్ మొదలెట్టింది. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక రవికృష్ణ మైక్ దాచేసి ఉదయం లేవగానే ఏమైందిరా పండు అంటూ ఓ ఆట ఆడేసుకుంది. ఆ తర్వాత వితిక మిగిలిన కంటెస్టెంట్స్తో చిన్న డిస్కషన్ పెట్టుకుంది. కాసేపు వరుణ్ ఒడిలో తల పెట్టుకొని పడుకొని ముచ్చట్లు పెట్టింది. పక్కనే ఉన్న పునర్నవి ఈ కప్పుల పక్కన కూర్చొని వదినా చికెన్ చేస్తున్నావా వదినా అంటూ తమన్నాను ఇమిటేట్ చేయడం కొసమెరుపు. ఇక బిగ్ బాస్ ముందు చెప్పినట్టుగానే హౌస్లో గ్యాస్ వాటర్ నిలిపివేశారు. వాటిని వృధా చేస్తున్నారని బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఈ పనిష్మెంట్ ఇచ్చారు. వాటి విలువ తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందని 3 సైకిల్స్ ఇచ్చి వాటిని తొక్కడం ద్వారా గ్యాస్ వాటర్ ప్రొడ్యూస్ చేసుకోవాలని ఆర్డర్ వేశారు. ఫస్ట్ శ్రీముఖి సైకిల్ ఎక్కడానికి రెడీ అయింది. ఒకరి తర్వాత ఒకరని కాకుండా టీంలు వేసుకొని సైకిల్ తొక్కితే బాగుంటుందని శివజ్యోతి గొదమొదపెట్టింది. నేను కూడా ముందు సైకిల్ తొక్కుతా, నైట్ మాత్రం పడుకోవాలని అడ్డుపడింది తమన్నా. ఎపిసోడ్ దాదాపుగా ఇలా కంటెస్టెంట్ అందరూ కష్టపడి సైకిల్ తొక్కడంతోనే గడిచిపోయింది. ఎపిసోడ్ చివరిలో వితికా పునర్నవి మధ్య రచ్చ కాస్త చివరికి మొగుడు పెళ్ళాల గొడవగా మారి హౌస్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. అందరూ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తుంటే నువ్వు ఒక్కదానివే కిచెన్లో ఉంటావెందుకు, నువ్వు కూడా ఇన్వాల్వ్ అవ్వు అని పునర్నవి వితికతో అంది. మామూలుగా తీసుకుంటే ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏదీ లేదు. కానీ ఒక్కోసారి ఒక్కొక్కరి మాటలు మన మానసిక స్థితిని బట్టి అర్థమవుతూ ఉంటాయి. మన ఆలోచన విధానాన్ని బట్టి అర్థాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ వితిక కూడా అలానే అర్థం చేసుకుంది. నవి మాటలు వేరే అర్థంలో తీసుకుంది. నేను దోశలు వేస్తున్నా, నువ్వెందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు అంటూ ఒక్కసారిగా నవీపై ఫైర్ అయిపోయింది. అయితే అక్కడే ఉన్న వరుణ్ సందేశ్ పునర్నవిని సపోర్ట్ చేయడం ఆమెకు మరింత కోపాన్ని తెప్పించింది. మాటలు పెరిగి మంటలు చెలరేగి చివరికి గొక్క పెట్టి ఏడ్చేదాకా వెళ్ళింది. వరుణ్ వితిక ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కాక అక్కడ హౌస్ మేట్స్ అందరూ పరిగెత్తుకు వచ్చారు. జాఫర్ ఒక్కడే ఇదేమీ పట్టించుకోకుండా వాష్రూమ్లోకి దూరాడు. ఇక మహిళా కంటెస్టెంట్స్ అందరూ చేరి ఓదార్పు యాత్ర మొదలెట్టేశారు. కాసేపు అక్కడ మెలో డ్రామా నడిచింది. ఫైనల్గా వరుణ్ వితిక చేతిలో చేయి వేసి క్షమాపణ కోరడంతో వితిక కాస్తంత కరిగినట్టు కనిపించినా అది ఎంతవరకు అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం చూడాల్సి వస్తుంది. అసలు భార్యాభర్తల మధ్య గొడవ నిజంగా జరిగిందా? కపుల్ ఇద్దరూ కావాలనే కయ్యం పెట్టుకున్నారా? ఇదే టాక్ ఇప్పుడు టాపిక్ అయి కూర్చుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక స్ట్రాటజీ కూడా ఉందని అనిపిస్తుంది. నిన్నటి వరకు హౌస్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకటే మాట, ఒకటే బెడ్, ఒకే ఫుడ్ అన్నట్టు కనిపించారు. మహేష్తో జరిగిన గొడవలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి అతని మీద పడిపోయారు. ఇలా గేమ్ చివరి వరకు కప్పులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధారపడినట్టు కనిపిస్తే అది ఒక రకంగా వితికాకి డ్యామేజ్ అయ్యేలా ఉంది. ఆమె డిపెండెంట్ అనే భావన అందరిలో ఉండిపోతే కంటెస్టెంట్గా అదే ఆమెకు డిసడ్వాంటేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ కావాలనే స్ట్రాటజిక్గా వెళ్తున్నారని, ఘర్షణ పడి ఎవరికి వారు విడివిడి దారుల్లో వెళ్తున్నట్టు ఇద్దరి మధ్య అడ్డంగా ఒక లైను గిరిగీసి ఆ లైన్ని సృష్టించుకుంటున్నట్టు మనకి చూపాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించటం లేదా? ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తమన్నా శ్రీముఖి గురించి ఏదో అనుకున్నాను కానీ ఇక్కడంత సీన్ లేదు అని కామెంట్ చేయడం, ఆమెకు జాఫర్ జత కలవడం మనం చూసాం. నేను కూడా ఆమె క్రేజ్ చూసి ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ అంత లేదు, జస్ట్ అందరిలాగే ఆమె కూడా అంటూ జాఫర్ ముక్తాయించడం కూడా నిన్నటి సైడ్ లైట్.
ఇంతవరకు జాఫర్ బాబా ఎవరి గురించి ఎలాంటి కామెంట్లు చేయలేదు. శ్రీముఖి గురించి ఇలా మాట్లాడడమే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి కామెంట్లతో ఇకపై తను కూడా ఒక సెంట్రల్ పాయింట్ అవదలుచుకున్నానని మాత్రం ప్రేక్షకులకి జాఫర్ బాబా తెలియజేస్తున్నాడు. ఇక మహేష్ కూడా తక్కువేం తినలేదు. ఈరోజు ఫుడ్ కాస్త ఎక్కువే తిన్నట్టున్నాడు. తీరిగ్గా కూర్చుని జాఫర్ గురించి ఒక కామెంట్ చేశాడు. అసలు జాఫర్కి ఏం తెలియదని తేల్చేశాడు. అదేంటి తను పెద్ద జర్నలిస్ట్ కదా అని అంటే కొద్దిగా తమాయించుకొని అవునవును పాలిటిక్స్లో జాఫర్ పెద్ద తోపే, అది తప్ప మరేం తెలియదనేశాడు. ఇలా నిన్న చిన్న చిన్న తగాదాలు, ఓదార్పు యాత్రలతో సాగిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఈవేళ మరింత రంజుగా సాగేట్టు కనిపిస్తుంది. తీన్మార్ శివజ్యోతి, వరుణ్ సందేశ్ మధ్య జరిగిన మరో రగడ మొదలైనట్టు నిన్న ఎపిసోడ్ చివరిలో ప్రోమో ఒకటి చూపించారు. నాదే తప్పు, సారీ అని వరుణ్ అనడం, శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టడం ఆ ప్రోమోలో చూసాం. మరి ఈ రచ్చ ఏంటో ఈవేళ ఎపిసోడ్లో చూడాలి. ప్రోమోలో చూపించేవన్నీ నిజం కాదు, అది మీకు నాకు చాలా బాగా తెలుసు. చూద్దాం, బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు. టచ్లో ఉండండి, అన్నీ చెప్తా. మీ నూతన్ నాయుడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గర్యసి.